కూర్చోండి. నెక్స్ట్, ఇక్కడ వర్షం పడకున్నా ఉరుములు వస్తాయి. అద్భుతమైన స్పీకర్, పార్ ఎక్సలెంట్ స్పీకర్ now is with us today to share wonderful motivational speech to all of you. May I invite before I invite, I would like to say, చాలా మంది అంటారు, సార్ మీ తమ్ముడా సార్ అని అంటారు. ఎస్, నా తమ్ముడే. అంత అద్భుతంగా, అంత బ్యూటిఫుల్గా, అంత పవర్ఫుల్గా యువకుల గుండెల లోపల చొచ్చుకుపోతాడు. ఆయన యూతే. ఫ్రెండ్స్, నౌ మే ఐ ఇన్వైట్, నిన్న ఒక మెసేజ్ పంపించాను. మై డియర్ బ్రదర్, ఈ ఇంపాక్ట్ను అనుకోకుండా నాకేమైనా అయితే కంటిన్యూ చేయాలని పంపించిన. ఎందుకోసం అంటే అంత నమ్మకం ఈ తమ్ముని మీద నాకు, అంత అద్భుతంగా చేస్తాడు. ఇప్పుడు మీ అందరి అభిమానాలతో పిలుస్తున్నాను, భాస్కర్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలదో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై నాలుగు గోడల మధ్య మగ్గిపోదో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంధపు విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో, ఆలోచనలోను ఆచరణలోను నిత్యం విశాల పదాల వైపు ఎక్కడ మనస్సు పయనింపజేస్తుందో, ఆ స్వేచ్ఛా స్వర్గం వైపుకు నన్ను, నా ఇంపాక్టియన్స్ ను నడిపించు భగవంతుడా. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందని కొఠారి కమిషన్ తెలియజేసింది. కొమ్మలు రెమ్మలు వేసి అభ్యుదయ సుమాలను అందిస్తాయి. ఆ సుమగంధాలే నలుదశలా ప్రసరించి దేశాన్ని ఆనందింపజేస్తాయి. ఈనాడు అఖండ భారత జాతి కోరేది ఆ ప్రకాశమే, ఆ ప్రగతి. అలాంటి నిష్కలంక రసమయ క్షేత్రాల్లాంటి మీ హృదయాల్లో జ్ఞాన బీజాలను దాటాలటువంటి ఉద్దేశంతో ఈ ఇంపాక్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. శిరస్సును గనక వంచితే సర్వం సమర్పించినట్లేనంట. రెండు చేతులు జోడింత అంటే దైవము, లాం అంటే ఐక్యత, ఏకం చేయడం, దైవము ఒక్కటే. ఏసు అంటారు. ఏ అంటే ఒకటి, ఐక్యత. సు అంటే దైవము, భగవంతుడు. అంటే మీరు ఏ జీవన విధానాన్ని తీసుకున్నా భగవంతుడు ఒక్కడే అని చెప్తాడు. మనకి ప్రాచీన కాలంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్తారు. వాస్తవానికి 33 కోట్ల మంది దేవతలు లేరు. ఆ రోజు ఎప్పుడైతే చెప్పారో ఆనాటి ప్రపంచ జనాభా 33 కోట్లన్నమాట. దాని అర్థము ప్రపంచములోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవంతుడితో సమానమే. ఈశ్వరస్య సర్వభూతానాం అన్నారు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఎవరికి నమస్కరించినా భగవంతుడికి నమస్కరించినట్లే, ఎవరిని తిరస్కరించినా భగవంతుడిని తిరస్కరించినట్లే. ఈరోజు ఇక్కడ ఇంతమంది యువతరం ఆసీనులై ఉన్నారు. నేను కొన్ని విషయాలను సూటిగా, స్పష్టంగా, నిష్కర్షగా కొన్ని మీ ముందుంచుతాను. దయచేసి వాటిని అన్యత. మొదటిది,
ఆరాధించడానికి అంగీకరించడానికి మధ్య అగాధం ఉండడం. శాశ్వత ఆనందము కంటే తాత్కాలిక ఆనందాన్ని ఎక్కువగా ఇంప్రెస్ చేయడం, ఇంట్రెస్ట్ చూపడం, ముందుగా ప్రయారిటీ ఇవ్వడం. సైన్స్ చదవడం, సెన్స్ లేకపోవటం. ఒక్కసారి మొదటి పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు మనము ఆరాధించడానికి అంగీకరించడానికి గల తేడా ఏంటి? నేటి యువతరానికి ఆరాధనీయులు క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు. కానీ గతంలో ఆరాధనీయులు దేశ నాయకులు, సేవ చేసినటువంటి వారు, శాస్త్రజ్ఞులు. ఆ రోజు ఒకరి రూమ్ లో చూసినట్లయితే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మదర్ తెరీసా లాంటి పోస్టర్స్ ఉండేవి. ఈనాటి యువతరం పోస్టర్లను వాళ్ళ రూమ్ లో కనుక చూసినట్లయితే కత్రినా కైఫ్, ఈటీసీ ఉన్నాయి. రెండవది, మనము ఎవరైతే ఆరాధించుతున్నామో వాళ్ళు క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు. వాళ్ళకి జాబు లేదు. వాస్తవ ప్రపంచములో మాత్రం జాబు లేని వాడిని చాలా చిన్నగా చూస్తున్నారు. అంటే ఇక్కడ అగాధం ఉన్నది. రెండవది, మనము సైన్స్ చదువుతున్నాము కానీ సెన్స్ ఉండట్లేదు అన్న. ఎందుకు సార్? యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ వల్ల కాకినాడలో గత నెలలో ఒక అబ్బాయిని చంపేశాడు. 10th క్లాస్లోనే ప్రేమాయణాలు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి సంస్కృతంలో చదువుకున్న వాడిని సాక్షర అంటారు. ఇప్పుడు అది ఏం జరిగింది? ఉల్టా. రాక్షస, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాణ్ణి దమ అంటారు. ఇప్పుడు అది ఉల్టా అయింది, మదగా మారిపోయింది. నరునికి వానరునికి తేడా ఏంటంటే వా అనే అక్షరం. వా అంటే వాలము, అంటే తోక. వాలము ఉన్నటువంటిది వానరము, వాలము లేనటువంటి వాడు నరుడు. కానీ ఈరోజు నరుడి కంటే వానరమే బాగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. విద్య లేని వాణ్ణి వింత పశువు అన్నారు. కానీ ఈరోజు వీరి ప్రవర్తన, ఈ యాసిడ్ అటాక్స్ చూసినట్లయితే పశువులే నయమేమో అనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ స్థితికి మనం వెళ్ళడానికి కారణం ఏంటి? విద్యా వ్యవస్థలోని లోపాలు ఏమున్నాయి? We don't have education system. We only have examination system. చదువుల కోసం పరీక్షలు కాదు, పరీక్షల కోసం చదువులు. నాడు ముక్తి కోసము విద్యను అభ్యసించేవారు నేడు భుక్తి కోసం విద్యను అభ్యసిస్తున్నారు. నాడు జీవితము కోసం విద్యను అభ్యసించేవారు నేడు జీతం కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఆ రోజు ఏకలవ్యుడు గురుదక్షిణగా తన వేలుని సమర్పించాడు. ఈ రోజు వేలను, లక్షలను, భవిష్యత్తులో కోట్లను సమర్పించాల్సి వస్తుందేమో. నాడు ఒక విద్యా సంస్థలో ప్రవేశం ఇవ్వాలి అని అంటే ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు. దాన్ని మొరాలిటీ టెస్ట్ అని అనేవాళ్ళు. ఇప్పుడు టెస్ట్ పెడుతున్నారు, దాన్ని మెమరీ టెస్ట్ అంటున్నారు. భవిష్యత్తులో ఇంకొక టెస్ట్ ఉంటుంది, దాన్ని మనీ టెస్ట్ అంటారు. ఎవడు ఎక్కువ ఫీజు కడితే వాడికి సీట్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఈస్ అబెండెంట్, బట్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలనే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రెండు విషయాలు నేను డిస్కస్ చేస్తాను. ఒకటి, ఈరోజు ఇక్కడ చాలా మంది ట్రైనర్సు, గురువులు విభిన్నమైన విషయాల గురించి మీకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంతటి ఉత్తమమైనటువంటి గురువులను
మనము ఏ విధంగా, ఇవి రెండే విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు. ఏంటి గురువు అంటే, ఎందుకు అంతటి ప్రాధాన్యత? షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడే గురువు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తమం నమామి అన్నారు. ఇది గురువు యొక్క ఇంపార్టెన్స్. మొట్టమొదటిది బ్రహ్మానందము. ఏమిటి బ్రహ్మానందము అంటే? ఆనందము అంటే మనకు తెలిసిన ఆనందము ఏమిటి? ధన కనక వస్తు వాహనాలు ఇవి ఉంటే ఆనందము లభిస్తుంది మనం అనుకుంటాము. దాన్ని మానుష ఆనందము అంటారు. ఈ మానుష ఆనందము కంటే 100 రెట్లు గొప్పది గంధర్వానందము. దీనికంటే 100 రెట్లు గొప్పది పితృదేవతానందము. దానికంటే 100 రెట్లు గొప్పది దేవానందము. దానికంటే 100 రెట్లు గొప్పది ఇంద్రానందము. దానికంటే 100 రెట్లు గొప్పది బృహస్పతి ఆనందము. దానికంటే 100 రెట్లు గొప్పది సచ్చిదానందము. దానికంటే 100 రెట్లు గొప్పది అజానజానందము. దానికంటే 100 రెట్లు గొప్పది పితృదేవతానందము, హిరణ్య గర్భానందము. దీన్నే బ్రహ్మానందము అన్నారు. అంటే మనము చూసేటటువంటి సామాన్యమైనటువంటి మానసిక మానవ ఆనందము ఏదైతే ఉందో దానికంటే 1000 రెట్లు గొప్పది బ్రహ్మానందము. ఒక గురువుకు తన విద్యార్థికి, ప్రతి ఒక్క గురువు కూడా బ్రహ్మానందాన్ని అందచేయాలి అన్న తపనతో తను బోధించాలి. ఇది మొట్టమొదటిది బ్రహ్మానందము. రెండవది, మరి ఎందుకు ఇన్ని ఆనందాలు? ఆనందం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే ఆనందము. కానీ మనకు ఉండేటటువంటి స్థాయి భేదాల వల్ల ఈ విధమైనటువంటి రూపాలు ఏర్పడినవి. రెండవది పరమసుఖదం. ఏమిటిది? శారీరక సంబంధమైనదా, మానసిక సంబంధమైనదా, ఇంద్రియ సంబంధమైనదా? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. అంటే మనస్సునకు కానీ ఇంద్రియమునకు కానీ గోచరముగాట అతీతమైనటువంటి ఆత్మశక్తిని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి సుఖమంట. ఇది పరమసుఖదం. మూడవది కేవలం. కేవలం అంటే ఏంటి? దేశ కాల మాన పరిస్థితులకు అతీతంగా ఉండేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ 21వ శతాబ్దంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. అవర్ కమ్యూనికేషన్ ఈజ్ వైర్లెస్. అవర్ పర్చేజెస్ ఆర్ మనీలెస్. అవర్ ఫుడ్ ఈజ్ ఫ్యాట్లెస్. అవర్ కుకింగ్ ఈజ్ ఫైర్లెస్. పాలిటిక్స్ ఆర్ షేమ్లెస్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ బేస్లెస్. కండక్ట్ as worthless. Our youth are jobless. Our jobs are thankless. Our rumors are useless. ఇది 21వ శతాబ్దపు పరిస్థితి. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఏ సంఘటనలో ఉన్నా కూడా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తనను తాను డెవలప్ చేసుకొని వీటిని తన విద్యార్థికి అందించేటటువంటి వాడే ఉత్తమమైన గురువు. వీళ్ళందరూ ఇదే చేస్తున్నారు ఇక్కడ. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. జ్ఞానమూర్తిం అంటే విపరీతమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. ఎలా ఉండాలి ఈ జ్ఞానము? ఒక హైదరాబాదు పటాన్ని చూపించి తన విద్యార్థికి ఎక్స్ప్లెయిన్ గనక చేసినట్లయితే ఈ విద్యార్థికి ఎలా ఉండాలి అంటే, ఆ హైదరాబాద్ నగరములో
తిరిగి చూసినట్లుగా అంతటి ప్రత్యక్ష అనుభవాన్ని తన శిష్యుడికి ఈ గురువు అందించాలి. జ్ఞానమూర్తిం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ద్వంద్వాతీతం అంటే సుఖ దుఃఖాలకు లాభ నష్టాలకు అతీతమైనటువంటి వాడు. తను సుఖములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, లాభములో ఉన్నా, నష్టములో ఉన్నా, తన పరిస్థితి ఏ విధంగా ఉన్నా తను బోధించేటటువంటి విధానంలో గాని పద్ధతిలో గాని ఏ మాత్రమో సంకకుండా తను 100% న్యాయాన్ని తన విద్యార్థికి అందజేస్తాడు. ద్వంద్వాతీతం అంటే అది. తత్వమస్యాది లక్ష్యం. దీనికంటే ముందుది గగన సదృశ్యం అన్నాము. ఏంటి గగన సదృశ్యం అంటే? ఆకాశము ఏ విధంగా అంతటా పరివ్యాప్తమై ఉన్నదో అదే విధంగా దైవత్వము సర్వత్రా వ్యాప్తి చెంది ఉంది. ఆ దైవత్వానికి రూపమే ఈ గురువు అని చెప్తున్నారు. తత్వమస్యాది లక్ష్యం. తత్వం అంటే ఏంటి? ఇక్కడ మనకి 4 వేదాలు ఉన్నాయి. ప్రపంచములో ఇప్పటి వరకు కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వేద సాహిత్యం మాత్రమే. ఇంతకు మించిన జ్ఞాన సంపద ప్రపంచంలో మరెక్కడా లేదు. మరి ఈ 4 వేదాలకి 4 సారాంశ వాక్యాలు ఉన్నాయి. వాటిని మహావాక్యాలు అంటారు. ఏమిటవి? మొట్టమొదటిది ఋగ్వేదము, ప్రజ్ఞానం బ్రహ్మ. రెండవది సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. వరుసగా చూస్తే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానము అంటే నాలెడ్జ్, బ్రహ్మ అంటే భగవంతుడు. ప్రజ్ఞానము బ్రహ్మ రెండూ ఒకటే. రెండవది తత్వమసి, అహం బ్రహ్మస్మి, తర్వాత తత్వమసి. అహం నేను, బ్రహ్మసి భగవంతుడు, నేను భగవంతుడు ఒక్కడే, జీవుడు దేవుడు ఒక్కడే. తత్వమసి, తత్ అంటే అది, త్వం అంటే ఇది, తత్ అంటే నీవు, త్వం అంటే నేను, నీవు నేను ఒకటే, భగవంతుడు నేను ఒకటే, నీవు భగవంతుడు ఒకటే. అయమాత్మ బ్రహ్మ, అయాం ఆత్మ అయిన బ్రహ్మ, ఇవన్నీ కూడా ఒకటే. అనగా ఈ 4 వేదాల యొక్క సారాంశాన్ని ఆచరించి అనుభవించి ఆనందించి ఆకారాన్ని పొందినటువంటి వాడు సద్గురువు. తత్వమస్యాది లక్ష్యం. భావాతీతం, భావములకు అతీతమైనటువంటి వాడు. అనగా పొగడ్తలకు గాని విమర్శలకు గాని అతీతంగా ఉండేవాడు. త్రిగుణ రహితం, 3 గుణాలకు అతీతంగా ఉండేవాడు. సత్వ రజ తమో గుణాలు అంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉన్నటువంటి వాడు. గురువు అనేటటువంటి వాళ్ళు ఈ విధంగా ఉండాలి. ఇంతటి మహత్తరమైనటువంటి గురువుని మనము ఏ విధంగా పూజించాలి, గౌరవించాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక రెండవది నా గురువు. ఒక గౌతమ బుద్ధుడు, ఒక వర్ధమాన మహావీరుడు, ఒక గురునానక్, ఒక కన్ఫ్యూషియస్, ఒక అల్లా మాలిక్, ఒక జీసస్ క్రైస్ట్, ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక మహేశ్వరుడు, ఈ అందరినీ కూడా ఒక్క చోట చేర్చి ఒకే రూపములో గనక చేర్చినట్లయితే ఆ ఆకారం ఎలా ఉంటుందో ఊహించగలరా? నా దృష్టిలో అది స్వామి వివేకానంద వలె ఉంటుంది. అతులితమైన ఆత్మశక్తి, అకుంఠితమైనటువంటి కార్యదీక్ష, అపరిమితమైన ప్రేమ, అతిశయమైనటువంటి భావోద్వేగాలు, అప్రతిహతమైనటువంటి పోరాట పటిమ మరియు పసివాని హృదయం.
ఇన్ని సుగుణాలు మూర్తీభవించినటువంటి ప్రపంచములోని అత్యద్భుత వ్యక్తి, మహాశక్తి సంపన్నుడైనటువంటి ఆ వ్యక్తి పేరే స్వామి వివేకానంద. నరనరాల్లోనూ ఆపాదమస్తకం, రత్నవీర్యము, బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి యువతరం ఈ దేశానికి కావాలి అని చెప్పారు స్వామి వివేకానంద. యువకులు, ఉత్సాహవంతులు, బుద్ధివంతులు, మృత్యువును సైతం పరిహసింపగలిగేవారు, సముద్రాన్ని సైతం ఎదురీడడానికి సంసిద్ధమైన కొద్ది మంది స్త్రీ పురుషుల్ని నాకు ఇవ్వండి, నేను ఈ ప్రపంచాన్నే కదిలేస్తాను అంటాడు స్వామి వివేకానంద. మనోవాక్కాయ కర్మలు ఒక్కటిగా గల కొద్ది మంది స్త్రీ పురుషులే సమస్త ప్రపంచాన్ని ఉర్రూతలొగించగలరంట. మరి స్వామీజీ ఆత్మవిశ్వాసాన్ని గురించి ఏం చెప్పారు? ఈ ప్రపంచ చరిత్ర యావత్తు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి కొద్ది మంది చరిత్ర మాత్రమే అంట. అనంతమైన, అఖండమైన, అవినాశిని అయి భాసిల్లుతున్న తన ఆత్మ వైభవముపైనే ప్రతి మనిషి ఆధారపడి ఉన్నాడు. ఆ ఆత్మలోకి ఏ గాలి చొరలేదు, ఆ ఆత్మను ఏ గాలి ఆపలేదు, ఏ ఆయుధము చొరలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, దానికి ఆద్యంతాలు లేవు. అలాంటి ఆత్మ ప్రభావం ఎదుట ఆకాశం శూన్యంగా తోస్తుంది, కాలం అభావమైపోతుంది. ఇట్టి మహిమోపేతమైనటువంటి ఆత్మ యందు మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం, విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం, ఇదే వికాస మంత్రం అంటారు స్వామీజీ. భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాడినే నాస్తికుడని ప్రాచీన సమాజం చెబుతోంది. కానీ తన పైన తనకు విశ్వాసము లేనివాడే, తన స్వశక్తి పైన తనకు నమ్మకము లేనివాడే అసలైన నాస్తికుడిగా అభివర్ణించారు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవతలున్నారు. కానీ ఈ 33 కోట్ల మంది దేవతల్లో మీకు విశ్వాసము ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మీ మీద మీకు విశ్వాసము లేకపోతే విజయము సాధ్యము కాదు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రవర్య నిబోధత, లేవండి, మేల్కొనండి, దుర్బలత నుంచి, సమ్మోహనం నుంచి తెప్పరిల్లండి, మీలోని శక్తి సామర్థ్యాలను బయటకి తీయండి, వెలితిపోయండి. భయానికే మీరంటే దడ పుట్టాలి, నిర్భయానికే మీరంటే నిర్వచనం కావాలి అని చెప్పారు స్వామి వివేకానంద. మిమ్మల్ని మీరు ఏ విధంగా భావించుకుంటే ఆ విధంగా తయారవుతారు. మిమ్మల్ని మీరు బలవంతులుగా భావించుకుంటే బలవంతులవుతారు, బలహీనులుగా భావించుకుంటే బలహీనులవుతారు, పవిత్రులుగా భావించుకుంటే పవిత్రులవుతారు, అపవిత్రులుగా భావించుకుంటే అపవిత్రులవుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు సర్వశక్తివంతులుగా, సర్వజ్ఞులుగా ప్రకటించుకోండి అంటాడు. నేను ఈ సముద్రాన్ని అవపోసన పట్టగలను, నా సంకల్ప బలం చేత కొండలు పగిలి ముక్కలు ముక్కలై నా పాదాల చెంత పడిపోతాయి. ఇంతటి తీక్షణమైన ఆత్మవిశ్వాసాన్ని గనక మనం కలిగి ఉంటే విజయం మీ పాదాక్రాంతమవుతుంది. ఉపనిషత్తుల నుంచి బాంబులా వెలువడే ఒక మాట, అజ్ఞానపు ద్రవ్య రాశి మీద ఫిరంగి గుండు మాదిరి పేలే ఒక తూట నిర్భయత్వం. బలహీనతకు పరిష్కారం బలాన్ని గురించి ఆలోచించడమే. మురికిని మురికితో కడగాలని ప్రయత్నిస్తామా? పాపాన్ని పాపంతో హరిస్తామా? దౌర్బల్యాన్ని దౌర్బల్యంతో తొలగించగలమా? కేవలం నిర్భయత్వం. నిర్భయత్వాన్ని పెంపొందించుకోండి అని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. మరి స్వామీజీ ఆలోచన శక్తి గురించి ఏం చెప్పారు? ఒక భావాన్ని స్వీకరించండి, దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి, దానిపైనే కలలు గనండి, దానినే మననం చేయండి.
ఆ భావములోనే పూర్తిగా లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరములోని ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా తాదాత్మ్యం చెందాలి. తక్కిన అన్ని భావాలను తోచిరాజనండి. ఇదే విజయానికి దారి అని చెప్తారు స్వామీజీ. విద్య గురించి ఏం చెప్పారు? శీల సంపదను పెంపొందించి, మనోబలాన్ని వృద్ధి చేసి, బుద్ధిని వికసింపజేసి, స్వశక్తి పైన విశ్వాసాన్ని పెంపొందింపజేసేదే అసలైన విద్య అన్నారు. సద్గుణాలను, సేవా తత్పరతను పెంపొందించి, సింహ సదృశ్యమైనటువంటి ధైర్యాన్నిచ్చి, మనల్ని జీవన పోరాటానికి సంసిద్ధం చేసేదే అసలైన విద్య అన్నారు. గుడ్డిగా దేన్ని అనుకరించవద్దు. సింహపు చర్మం కప్పుకున్నంత మాత్రాన గాడిద సింహం అవుతుందా అంటారు. నిన్ను నీవు వికసింప చేసుకో. ఎందుకంటే వికసించిన పద్మం చెంతకే తుమ్మెదలు వచ్చి వాలుతాయి అంటారు స్వామీజీ. మతాన్ని గురించి స్వామీజీ ఏం చెప్పారు? సిద్ధాంతాల్లోనూ, రాద్ధాంతాల్లోనూ, మేధో విన్యాసాల్లోనూ మతము లేదు. వితంతువుల కన్నీళ్లు తుడిచివేయలేని, అనాథల నోటికి పట్టెడన్నం అందించలేని మతాన్ని గాని, భగవంతుణ్ణి గాని నేను తిరస్కరిస్తాను అని చెప్తాడు. మతము అంతా ఆచరణలోనే ఉంది. పవిత్రంగా ఉండడం, 10 మందికి మేలు చేయడం, ఇదే మత రహస్యం అంటే అంటారు. ఒక వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటికి వెలపలికి తీయడమే అసలైన మతం అంటే. ఒక వ్యక్తిని అజ్ఞానం నుంచి జ్ఞానము వైపుకు, పశుత్వము నుంచి మానవత్వము వైపుకు, మానవత్వము నుంచి దివ్యత్వము వైపుకు, ఇలా ఒక వ్యక్తిని సామాన్యమైనటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే సమోన్నతమైనటువంటి భావజాలమే మతము అంటారు. స్వార్థం గనక ఉంటే దైవానికి, దయ్యానికి తేడా లేదు అంటారు. పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? పరులకు మేలు చేయడం పుణ్యం, కీడు చేయడం పాపం. ప్రేమించడం పుణ్యం, ద్వేషించడం పాపం. విశ్వాసం పుణ్యం, విశ్వాస రాహిత్యం పాపం. అంతకు మించి మరొకటి లేదు. మరి భగవంతుడికి మనిషికి తేడా ఏంటి? ఒకే చోట కేంద్రాన్ని కలిగి ఉన్నటువంటి అనంతమైన వృత్తమే మానవుడు. సర్వత్రా కేంద్రాన్ని కలిగి ఉన్నటువంటి అనంతమైన వృత్తమే భగవంతుడు. మానసికంగా గాని, శారీరకంగా గాని, బుద్ధిపరంగా గాని నిన్ను తక్కువ చేసే దేన్నైనా విషంగా తిరస్కరించు అంటాడు. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఆ మహనీయుడి యొక్క అంశం ఉంది. మరి కష్టాలను గురించి స్వామీజీ ఏం చెప్పారు? సుఖం, దుఃఖం అనేటటువంటివి ఒకే నాణానికి ఉన్న 2 వైపుల వంటివి. సుఖాన్ని స్వీకరించేవాడు దుఃఖాన్ని స్వీకరించాల్సిందే అంటాడు. వాస్తవానికి 2 వైపులా ఉన్నప్పుడే ఒక నాణానికి విలువ. ఒక వైపు లేనప్పుడు దానానికి ఎంత మాత్రము విలువ ఉండదు. సుఖం దుఃఖం అనే కిరీటాన్ని ధరించి మానవుడి వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖాన్ని స్వాగతించాల్సిందే అంటాడు స్వామీజీ. ఒక మనిషి ఎంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే అన్ని కఠినమైనటువంటి పరీక్షలను అందుకోవాలంట. విద్వత్తు కాదు, ధనము కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, కేవలం సౌశల్యం ఒక్కటే కష్టాలనేటటువంటి దుర్భేద్యమైనటువంటి అడ్డుగోడల్ని చీల్చుకుపోగలుగుతుంది అంటారు స్వామీజీ. కష్టాలకు ఏమాత్రం ఆతురత చెందవద్దు. పెనుగాలి కష్టాలు పెద్ద చెట్టుకే, చిదుగులను కదల్చడం మంటను మరింత రగిలించేందుకే.
నెత్తిపైన దెబ్బ పడిన ఒక పాము బుస్సున పైకి లేస్తుంది, తక్కినవన్నీ ఇలాంటివే అంటారు. హృదయం వేదనాభరితమైనప్పుడు, విచారమనే పెను తుఫాను నలువైపులా విజృంభించినప్పుడు, దారి కనిపిస్తుందన్న ఆశే అడుగంటినప్పుడు, ఆశా ధైర్యాలు దాదాపు శూన్యమైపోయినప్పుడు, అప్పుడు ఆ క్షణములో, ఆ సమయములో ఆధ్యాత్మికత అనే పెను తుఫాను లోపల నుంచి తలుక్కుమని మెరుస్తుందంట. సుఖ సంపదల్లో పుట్టి పెరిగిన వాడు, హంసతూలిగా తల్పంపై శయనించిన వాడు, ఏనాడు ఒక్క కన్నీటి చుక్కనైనా కాల్చి ఎరుగని వాడు ఎవడైనా గొప్పవాడయ్యాడా? అలాంటి వాడెవడైనా బ్రహ్మాన్ని ఆవిష్కరించాడా? లేదు, కాదు, ఎంత మాత్రము జరగదు అంటారు స్వామీజీ. భూనభోంతరాల్లోని అన్ని శక్తులు ఏకమైనప్పటికీ సత్యము, నిస్వార్థము, త్యాగగణము లాంటి అత్యంత పవిత్రమైనటువంటి గుణాలతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి ఉన్నటువంటి నీడను సైతం ప్రపంచములోని శక్తులన్నీ ఏకమైనప్పటికీ కూడా ఏమాత్రం కదల్చలేవంట. ఒకవేళ ఏకమైన వాటన్నింటినీ తునాతునకలు చేసేటటువంటి అద్భుతమైన సంకల్ప బలాన్ని, శక్తిని ఒక మనిషి కలిగి ఉంటాడంట. భారతదేశాన్ని గురించి స్వామీజీ ఏం చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గురించి అధ్యయనం చేయండి అంటారు. నేను స్వామీజీ రచనలు చదివిన తర్వాత భారతదేశం పట్ల నాకుండేటటువంటి అనుబంధము 1000 రెట్లు అధికమైంది అంటారు మహాత్మా గాంధీ. ఋషి వర్యులు మనుగడ సాగించిన భూమి, దివ్య పురుషులు నడయాడిన భూమి, పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, పరమ పావనమైన భూమి నా భారత భూమి. దీనంగా ఏడుస్తూ ఆకాశం వైపుకు చూడడం కాదు, ఆ ఆకాశమే నీలో ఉందని గుర్తించు అంటారు స్వామీజీ. మనసు తలుపులను తెరవండి, హృదయ కవాటాలను కదిలించండి, పేరీనాదాలను మోగించండి, డమరుగాలను వాయించండి, అనంతమైన విశ్వం దద్దరిల్లేలా నిలదించండి. మిత్రులారా, అమృతస్య పుత్రులారా, లే మేలుకో, ఉత్తుంగ తరంగమై ఎగసిపడు, భారతావని బిడ్డగా కర్వపడు, విశ్వ విజేతగా నిలబడు అంటాడు స్వామీజీ. జీవితములో ఈ స్థాయికి రావాలంటే కఠినమైన మహత్తరమైన పోరాటం ద్వారానే మహత్తరమైనటువంటి కార్యాలు సాధించబడతాయి. అప్పుడే అతులితమైనటువంటి ఆత్మశక్తి శక్తి సంభరితమై బయటకు వస్తోందంట. ఎందుకు మనిషికి కష్టాలుంటాయి? మనిషి పుట్టగానే ఏడుస్తాడు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి కారణం, ఒకటి సామాన్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కారణం. మొట్టమొదటిది శాస్త్రీయమైనటువంటి కారణం. ఏడ్చినప్పుడు ముక్కులో, నోట్లో ఉన్నటువంటి ఉమ్మ నీరు బయటికి వచ్చి ఆ శిశువు సంపూర్ణంగా శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, అయ్యో భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వస్తాయో అని ఇప్పుడే ఏడుస్తాడంట. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక వారం రోజులు సెలవు తీసుకొని తమ పల్లెటూరికి వెళ్తారు రెస్ట్ కోసం. అక్కడ ప్రతిరోజు వాళ్ళ ఇంటి పక్కన ఒక రైతు యొక్క కోడి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఆ రైతు వద్దకు వస్తాడు.
ఏమయ్యా, నీ కోడి వల్ల నా నిద్ర అంతా పోతుంది అంటాడు. అదేంటి సార్, అది రోజు ఉదయం 5 గంటలకు మాత్రమే కూస్తుంది, మధ్యలో ఎప్పుడు పోయేది కదా. కరెక్టే, కానీ అది ఎప్పుడు కూస్తుందా అని చెప్పేసి ఆలోచించడంలోనే నా నిద్రంతా పోతుంది అంటాడు. మనిషి కూడా అంతే అంట. ఏం కష్టం వస్తుందో, ఎలా వస్తుందో అని ఆలోచించడంలోనే సగం కష్టం, సగం జీవితం వృధా అయిపోతుందంట. మరి ఏమి జరగాలి? ఎందుకు కష్టం అవసరం? మనము 24 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని ఉంటే ఏసీ విలువ తెలుస్తుందా? 2 గంటలు ఎర్రని ఎండలో తిరిగి రండి, అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తుంది. అంటే సుఖము యొక్క విలువ తెలియపరచడానికే భగవంతుడు మనకు కష్టాన్ని ఇస్తాడు. దీన్ని మీరు ఎప్పుడు మనస్సులో పెట్టుకోండి. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. గమ్యమే మిమ్మల్ని పిలుస్తుందంట. ఆ స్థాయికి మీరు చేరుకోవాలన్నమాట. ఇవి లైఫ్లో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ జీవితాంతము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నిత్య సత్యాలు లాంటివన్నమాట. ఇప్పటి వరకు మీలాగా 2 లక్షల మందిని నేను ట్రైన్ చేశాను. 3000 పుస్తకాల్ని చదివాను. చరిత్రలో నిలిచిపోయే 2 పుస్తకాల్ని రాశాను. వయసు 3 పదులు కూడా రాలేదు. సంకల్ప బలం, పెద్దల ఆశీర్వాదం, కృషి, పట్టుదల, డెడికేషన్, డివోషన్ టువర్డ్స్ మై వర్క్. దట్స్ ఆల్. అక్కడ నా విజిటింగ్ కార్డు ఉంటుంది, తీసుకోండి. విజయ దీపిక పుస్తకాన్ని అవసరమైతే చదవాలని అనుకుంటే, నా ప్రోగ్రాం నచ్చితే, ఏ స్టాండర్డ్లో ఉంటుందో మీరు ఊహించుకోగలిగితే చదివి తీరండి. చివరగా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. నింగి ఎంత పెద్దదైన ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పిడుగు వంటి పిడుగులెత్తి ఉరుము వల్లే హూంకరిస్తే దిక్కులన్నీ బిక్కటిల్లురా, ఆశయాల ఆశ్వమెక్కి అంతులేని అదును దొక్కి అవధులన్నీ అధిగమించరా, విదిత్తమ పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా, జలది సైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెక్కలేదురా, గుటక పడని అగ్గుగుండ సాగరానని ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిశా విలాసం ఇంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా మండుతున్న సూర్యగోళమంటిదేనురా, నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన్ని అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది, ఇంతకంటే సైన్యమేదిరా, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము శారదౌనురా, నిరంతరం పరిశ్రమించగా నిరాశకే నిరాశ పుట్టదా, ఆ ఇవంటూ ఉన్న వరకు చావు కూడా లెక్కలేక శవము పైన గెలుపు చాటరా. ధన్యవాదాలు.
అలాగే ఇప్పుడు మీరందరూ భాస్కర్కు నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే లాస్ట్ గేయము మన ప్రార్థనా గేయము అలాగే నిలబడి స్టార్ట్ చేద్దామా విత్ భాస్కర్తో పాటు స్టార్ట్ చేద్దామా. టేక్అవుట్ యువర్ పేపర్స్, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఓపెన్గా. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ ఎవ్రీడే. ఓకే, 22nd 8th సిరివెన్నెల విల్ బి హియర్. స్టార్ట్ చేద్దామా. కంటతా వచ్చిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ రండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కంటతా వచ్చిన వాళ్ళు, కంటతా వచ్చిన వాళ్ళు ఇద్దరు రండి. నింగి ఎంత పెద్దదైన నింపుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల రెప్ప ముందు తిన్నవేనురా. పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసురు సంధ్య ఒక్కనాడు లెక్కలేదురా. గుటకపడిని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటూ తూడి పిండ తేలుతుందిరా. నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా. రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిరేనురా. ఏ నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్య ఘర్షణ. దేహం ఉంది, ప్రాణం ఉంది, ఎత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉన్నదా. ఆశ నీకు ఆశ్రమం, శ్వాస నీకు సశ్రమం, ఆశయము సాధనవురా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశపోవద్దురా ఓటమి. వండర్ఫుల్. కూర్చోండి. నీ బ్లడ్ అయితే రేపు బాహ్యాట్ రావాలి. మూసీ నది డ్రైనేజ్ అయితే నీకు బాహ్యాట్ రావద్దు రేపు. ఇంకా ఇంతకంటే పెద్ద మాట నేను చెప్పను. నౌ ఐ రిక్వెస్ట్ all the trainers are here. My dear, please come on stage. Boss, ajo boss. ARGUPTHA. I repeat, BHASKARGUPTHA@gmail.com. Bhaskar Gupta HYD@gmail.com. Website bhaskargupta.com. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈ రోజుల్లో కూడా ఎంత బాగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని. ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ నాల్పస్య తప ఫలహ. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు మాతృభాష కావడం ఏదో తపస్సు వల్ల కలిగినటువంటి ఫలితమే. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలుగు గండ ఎల్లను పులుగొడవ ఎరువుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ధన్యవాదాలు.